హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మేము బోటి గోంగూర వండుతున్నాను అనమాట. అది ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్పడం కాదు, లాస్ట్లో చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బోటి గోంగూర వండడమే కాదు, బోటి కూడా మేమే క్లీన్ చేసామన్నమాట. ఎప్పుడు ఫంక్షన్లో తినడమే కానీ ఇంటి దగ్గర అయితే ఎప్పుడు వండలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైము. ఇది చేసిన తర్వాత మాకు ఒకటి అర్థమైంది, చేయడం చాలా కష్టమని. తినడం ఈజీయే కానీ బోటి క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం. బోటి క్లీన్ చేయడం కూడా చాలా కష్టం. ముందుగా లైట్గా పైన అన్నీ తీసేసి దాని తర్వాత ఒక గిన్నెలో వేసుకుని ఒక 20 మినిట్స్ కానీ అరగంట కానీ ఉడికించుకున్నాము అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే బోటి రెడీ అయిపోయినట్లే. ఇది కడగడానికి క్లీన్ చేయడానికి చాలా నీళ్ళు పడ్డాయి. దాని తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. తెల్లగా ఉన్నది కొవ్వు అన్నమాట. ఇప్పుడు గోంగూరని కట్ చేసుకుందాం. ఇలా గోంగూర ఆకులన్నీ తుంచుకోవాలి. ఇలా తుంచుకున్న తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. గోంగూర అయితే మాకు ఎక్కువ దొరకలేదన్నమాట. తోటకెళ్తే ఒక్కొక్క చెట్టు మాత్రమే దొరికింది. ఇంకా అందు గురించి గోంగూర తక్కువ ఉందనేసి ఒక మామిడికాయ తీసుకుని మామిడికాయని తొక్కంతా చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉడికించిన గోంగూరని ఈ మామిడికాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకున్నాం అనమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న బోటి కూడా ఇందులో వేసేసుకుని వేయించుకోవాలన్నమాట. బాగా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంటే నూనె పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలన్నమాట. కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఇందాక చెప్పడం మర్చిపోయాను, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత నేనైతే 3-4 చెంచాలు కారం వేసాను అనమాట. ఇలా కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టి. ఇవి మగ్గిన తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి ఉడకాలి కదా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం అన్నమాట. అల్లం వెల్లుల్లి ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి పేస్ట్ చేసేసుకుని 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కొంచెం తక్కువగానే పడుతుంది. ఇలాగా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. దాని తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మామిడికాయ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. ఇదంతా వేసిన తర్వాత మాకు లాస్ట్లో చెప్తాను కదా, నాకేమర్థమైందంటే మామిడికాయ వేసిన తర్వాత పెద్ద టేస్ట్ అయితే బాగాలేదు. గోంగూర అయితేనే బోటికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని అర్థమైంది. గోంగూరలో ఉండే పులుపు వల్ల దేనికో మరి గోంగూర బోటి మాత్రమే సూట్ అయింది. మామిడికాయ అయితే పెద్దగా మాకైతే నచ్చలేదన్నమాట. నెక్స్ట్ డే ఎక్కువ గోంగూర తెచ్చి ఓన్లీ గోంగూరతోనే వండుకున్నాం అనమాట. అదైతే చాలా బాగా వచ్చింది. మామిడికాయ అయితే దీనికి సూట్ అవ్వలేదని అర్థమైంది. ఇలా ఉడికిన తర్వాత బోటి గోంగూర రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.